వీల్లేదని చెప్పాడు. ఆ విలువను తీసుకొచ్చి 540 రాజ సంస్థానాన్ని కూలగొట్టాడు. 540 రాజ సంస్థానాన్ని తీసివేసి మానవులందరికీ ఒక రాజ్యాన్ని తయారు చేశాడు డాక్టర్ అంబేద్కర్. అలాంటి సంస్థానాలలో ఒకటే ఈ వనపర్తి సంస్థానం. గద్వాల సంస్థానం, వనపర్తి సంస్థానం, కొల్లాపూర్ సంస్థానాలన్నీ పోయి భారత రాజ్యాంగం కాంతులు ప్రవేశించినాయి. కానీ మనకి జ్ఞానం లేదు కాబట్టి శరీర నేత్రం ఎప్పుడైనా కూడా శరీర నేత్రం మీకు కావలసిన జ్ఞానాన్ని కనపడనియదు. బాగా అర్థం చేసుకోండి. ఈ శరీరంలో వచ్చినటువంటి శరీర నేత్రం ద్వారా నీవు బ్రతకడానికి, నీవు రక్షింపబడడానికి జ్ఞానం నీ శరీర నేత్రం ద్వారా నువ్వు చూడలేవు. మనోనేత్రం ద్వారానే నీవు రక్షించబడేటువంటి నీ జీవితానికి కావలసిన భద్రతకు సంబంధించి నీ జీవితానికి కావలసిన సర్వ విషయాలు మనోనేత్రంతో చూడగలవు తప్ప శరీర నేత్రంతో చూడలేవు. ఎందుకు అనంటే బాహుబలి అనేటువంటి సినిమా మహిష్మతి రాజ్యాన్ని కూలగొట్టడమే అంబేద్కర్ భారత రాజ్యాంగ లక్ష్యం. కట్టప్పన మహారాజుని చేయడం రాజ్యాంగ లక్ష్యం. కానీ మనకి శరీర నేత్రం, మన శరీర నేత్రానికి ఏం కనిపించిందంటే బాహుబలి మన హీరోలాగా కనిపించాడు. కానీ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే మహిష్మతి రాజ్యాన్ని ధ్వంసం చేయడం నా రాజ్యాంగ లక్ష్యం, కట్టప్పని ఎన్నుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్తుంది. ఏమంటాడు అందులో కట్టప్ప? నేను సేవకుణ్ణి, తరతరాలు నా పూర్వీకులు ఈ రాజ్యాలకు సేవ చేసిన బానిస బిడ్డని అని చెప్పాడు కట్టప్ప ఆ సినిమాలో. ఆ కట్టప్ప మనకి హీరోలాగా కనపడలే. అందుకనే మీరు బాహుబలిలో వైపోండి, కానీ డిఎస్పీ లక్ష్యం కట్టప్పని సింహాసనం మీద కూర్చోబెట్టడం. డాక్టర్ అంబేద్కర్ 540 సంస్థానాలని కూలగొట్టాడు. అందులో మహిష్మతి రాజ్యం ఒకటి. ఇది మనోనేత్రం ద్వారా చూడగలం. ఇది మనోనేత్రంతో చూస్తే ఈ సమాధానం తెలిసిద్ది. శరీర నేత్రంతో చూస్తే మిమ్మల్ని అంతం చేసే బాహుబలే మీకు హీరోలా కనిపిస్తాడు. ఇప్పుడు మనం శరీర నేత్రం వైపు పోదామా, అంబేద్కర్ ఇచ్చిన మనోనేత్రం వైపు పోదామా? మరి మనోనేత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే శరీరంలోకి వచ్చే భావోద్వేగాల ద్వారా వచ్చేది మనకు నష్టమే, శరీర నేత్రం ద్వారా చూసేది మనకు నష్టమే. శరీరం వచ్చేటువంటి చేతుల ద్వారా చేసేయి, శరీరంలో ఉండే భావోద్వేగాల ద్వారా చేసేయి, ఇవన్నీ మనకు నష్టమవుతున్నాయి. ఎందుకు నష్టమవుతున్నాయి అంటే నేచర్ ఆర్డర్ అనేది ఎప్పుడైనా కూడా ప్రకృతి ఇచ్చేటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి. శరీరము ప్రకృతి ఇచ్చేటువంటి ఆర్డర్కి వ్యతిరేకంగా ఫిలాసఫీ ఉండాలి. అంటే మనం మనోనేత్రం ద్వారా నేర్చుకోవాలి. మనం ఏమంటుంది డిఎస్పీ ఉద్యమం అంటే, ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట. ఒక అడవిలోకి అన్ని కులాలు బయలుదేరినాయట. ఆ అడవిలో ఉన్న సంపదని, ఆ అడవిలో వేటాడి మాంసాన్ని తెచ్చుకోవడానికి, అడవిలో ఉన్న అనేక మణులు మాణిక్యాలు అన్ని తెచ్చుకోవడానికి ఆ ఊర్లో ఉన్న అన్ని కులాలు అడవిలోకి బయలుదేరుతున్నాయట. అడవిలోకి బయలుదేరేటప్పుడు మరి వాళ్ళకి ఎవరు నాయకత్వం వహించాలి? విషసర్పాలని, నదుల్ని, వాగుల్ని, వంకల్ని, సింహాల్ని, పులుల్ని అన్నింటి మీద యుద్ధం చేసి ఆ అడవిలో ఉన్న సంపదను తెచ్చుకోవడానికి మరి ఎవరు నాయకత్వం వహించాలంటే మాదిగొండి నాయకత్వం వహించమని చెప్పారట. సరే, ఈ మాదిగాయన నాయకత్వం వహించి అడవిలోకి పోయిందట. సింహాల్ని, పులుల్ని, విషసర్పాల్ని, నదుల్ని, వంకల్ని అన్నీ దాటించుకొని వజ్రాల గని దగ్గర తీసుకుపోయాడట ఈ మాదిగాయన. ఆ అడవిలో నుంచి మళ్ళీ మైదానానికి వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం నువ్వు నాయకత్వం వహించడానికి వీల్లేదని చెప్పారట. మరి ఇక్కడ ఎందుకు నాయకత్వం వహించొద్దు అని అంటే, నీది శరీర బలం. శరీర బలం కాబట్టి నువ్వు అడవిలో నాయకత్వం వహించాలి. సమాజంలో జ్ఞానం కావాలి, అది నీకు లేదు అని చెప్పారట. సమాజంలో అది లేదు అని మీరు చెప్పారు కాబట్టి, అదో సమాజంలో ఆ జ్ఞానం భారత రాజ్యాంగం ఇస్తుంది కాబట్టి మైదానంలో కూడా నేనే నాయకత్వం వహిస్తా. ఇక్కడ అడవిలో నేనే నాయకత్వం వహిస్తా, మైదానంలో నేనే వహిస్తా. అంటే మనకి జ్ఞానం కావాలి. ఏమి శక్తి ఉందని రాజ్యాధికారం అని మాట్లాడతారు. హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు, నలుగురు కలిసి రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. ఒక వేదిక, ఇంకొక వేదిక పెడితే ఈ నలుగురు పోయి అందులో పాల్గొంటారు. సాయంత్రం వరకు రాజ్యాధికారం రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే టిఫిన్ చేసి రావడం అనుకుంటారా, ఛాయ్ తాగడం అనుకుంటారా? ఏంది రాజ్యాధికారం అంటే? రాజ్యాధికారం అంటే ఒక గీత గీసి ఒక భయంకరమైన త్యాగాలతో కూడి చేసే ఒక మహాయుద్ధం.
ఆ యుద్ధంలో ఒక శత్రువు మధ్య నువ్వు గీత గీయాలంటే నీ లక్షల కోట్ల మంది నీ ప్రజల శరీరాలు ఒక్కడు కూడా గీత దాటి అవతలకు పోకూడదు. మరి గీత దాటి అవతలకు పోవద్దంటే నీ దేహాన్ని వాడు కొంటాడు, నీ శరీరాన్ని కొంటాడు. అతను నీ శరీరాన్ని భయపట్టైనా కొంటాడు, నీ శరీరానికి మాంసం ఇచ్చైనా కొంటాడు, నీ శరీరానికి మందు పోసైనా కొంటాడు, నీ శరీరాన్ని భావోద్వేగాలతో నింపైనా కొంటాడు. మరి అసలు ఏమీ నింపకుండా ఇందాక మాట్లాడిన రెడ్డి గారు ఈ మాదిగాయన భుజం మీద చేసిన అని మొత్తం వంగిపోయి అతని వైపు వెళ్ళిపోతాడు. మరి రాజ్యాధికారం రావాలంటే ఏం కావాలి? ఒక అరటి పళ్ళు అమ్ముకునే ఒక ముస్లిం, గొడుగులు బాగు చేసే ఒక ముస్లిం ఓల్డ్ సిటీలో 10 కోట్ల రూపాయలు అతని చేతిలో పెట్టిన బీజేపీ పార్టీకి ఓటేయాడు. మరి అంత పేదవాడు, అంత ధర్మం, అంత సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు? అతనికి ప్రీచర్స్ ఉన్నారు, అతనికి ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నారు, అతనికి ధర్మాన్ని సంస్కృతిని చెప్పి ఆ సంస్కృతిని ధర్మంలో పెంచి పెద్ద చేస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతికి కట్టుబడి ఉన్నాడు. నేను అమ్ముడు పోను అని చెప్తున్నాడు. ఒక పేద బ్రాహ్మణుడికి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఎంఐఎంకి ఓటేయమనంటే నేను పొరపాటున అమ్ముడు పోను అని అంటాడు. ఎందుకు అంటే బ్రాహ్మణుడికి 11 సంవత్సరాలప్పుడే ఉపనయనం వేసి బ్రహ్మజ్ఞానం చెప్పి శత్రువు ఎవరో మిత్రుడు ఎవరో తెలియజెప్పి ఈ బ్రహ్మజ్ఞానం మీద నేను నిలబడని చెప్పారు. మాదిగాయనకి ఏ జ్ఞానం ఎవరిచ్చారు? 11 ఏళ్ళప్పుడే పిచ్చిగా వాడిని వీడిని తిట్టుకుంటా ఊరంతా తిరగటం, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, అన్నదమ్ములు తిట్టుకోవడం, సొంత అన్న మీద పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టడం. ఎంత వీక్షణ సౌందర్యం అగ్రవర్ణాలకి ఇదంతా. మరి ఎందుకు జరుగుతుంది ఇదంతా? నీకు జ్ఞానం లేదు కాబట్టి. ఇప్పుడు మాదిగల్లో 11 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన ప్రతి మహాదిగకి ఒక కంకణాన్ని వేసి నువ్వు మహారాజు అని చెప్పడానికి డిఎస్పీ ఉద్యమం వచ్చింది. అంటే మాకు కూడా 11 ఏళ్లకి 15 ఏళ్లకి నువ్వెట్లా బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నావో, నువ్వెట్లా ఇస్లాం సంస్కృతి నేర్చుకుంటున్నావో, నేను కూడా నా జంబూ ద్వీప జ్ఞానాన్ని నేర్చుకొని నేను మహారాజుని అవుతానని కంకణాన్ని వేసుకోవడానికి వచ్చింది. ఈ జ్ఞానం లేకుండానే రాజ్యాధికారం. ఏంటో రాజ్యాధికారం. హైదరాబాద్ నుండి ఇదే పదం, ఉస్మానియా యూనివర్సిటీ పోతే ఇదే పదం, రాజ్యాధికారం రాజ్యాధికారం రాజ్యాధికారం. ఎంత త్యాగం చేయాలి? రాయలసీమ రెడ్లు ఇంట్లో పిల్లగాన్ని ముద్దాడి ఫ్యాక్షన్ గొడవలో శవం ఇంటికి వస్తాడు. భార్య దగ్గర కుటుంబం దగ్గర గడిపే అవకాశం లేదు. వాళ్ళది ఒక రాజకీయ యుద్ధం. హ్యాట్స్ ఆఫ్ రెడ్లకి. ఒక బ్రాహ్మణుడు పౌరోహిత్యాన్ని చేస్తూ పొద్దున్నే 3:30కి సంధ్యావందనం అని చన్నీళ్ళ స్నానం చేస్తూ తాను అనుకున్న ధర్మం కోసం, నేను ఎవరి ధర్మాన్ని ఇక్కడ కించపరచట్లేదు, తన శరీరాన్ని ప్రకృతిలో 3:30కే చలికి వండకి అన్నిటికీ తడిసి ముద్దై ఎండకి కాలిపోయి తన సమాజాన్ని నిర్మించుకుంటున్నాడు. బ్రాహ్మణుడికి హ్యాట్స్ ఆఫ్. మరి మన ఏమిటి? మన సంస్కృతి ఏంటి? మన ధర్మం ఏంటి? మనకెవరు చెప్పాలి ధర్మం? ఒక రెడ్డి గారు వచ్చి నువ్వు మహారాజు అని చెప్తాడా? చెప్పడు. మరి ఎవరు చెప్పాలి? అంబేద్కర్ వచ్చి నువ్వు మహారాజు అని చెప్పాడు. బాగా మాంసం తింటారు మన ప్రజలు, ఆ మాంసం తిన్నాక కొంచెం బెల్లం తినండి, ఆ మాంసం అరిగిపోద్దని ఈ మాట కూడా చెప్పిండు అంబేద్కర్ మనకి. ఎంతగా ఆలోచించాడు. ఒకేసారి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల్ని, ఒక 20 కోట్ల మంది మహాధిగల్ని వాళ్ళ బంధనాల నుంచి అంతా విడగొట్టి వాళ్ళకి పడ్డ సంఖ్యలన్నింటినీ బద్దలు కొట్టి బయటికి తీసిండంటే అంబేద్కర్ మనల్ని ఎంత ప్రేమించుంటే అంత పెద్ద పోరాటం చేసి ఉంటాడు. నీ కుటుంబంలో ఎన్నో అభివృద్ధి జరుగుతుంటాయి. ఇల్లు కడతావు పిల్లలకి, కారు కొంటావు పిల్లలకి, కుటుంబం ఏళ్లలో అనేక రకాలుగా నీ కుటుంబం అభివృద్ధి జరిగింది. కానీ మన దళిత ఉద్యమాలు ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? రోజు రోజుకి డౌన్ ఫాల్ ఎందుకు అవుతున్నాయి? 1000 మందితో మొదలై 10 మందికి ఎందుకు వస్తుంది? దానికి కారణం ఏంటి? నీవు నీ కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నావో నీ ఉద్యమాన్ని కూడా అంతే ప్రేమిస్తేనే ఇది సింహాసనం దాకా ప్రయాణం అయింది. కానీ ప్రేమించే పరిస్థితి లేదు కదా. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాం మనం? మహా అంటే
అత్యంత గొప్ప. ఆది అంటే మొట్టమొదటి వాడు, గా అంటే జ్ఞానవంతుడు. మహా ఆదిగా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే, ఈ ప్రకృతిలో, ఈ భూమిలో ప్రకృతి గుణం ప్రకారం మనుషులు ఆహారం కోసం ఈటలతోటి కర్రలతోటి వేటాడుకొని మనిషి మీదకి మనిషి చంపుకుంటున్నటువంటి రోజుల్లో ఈ మానవ సమాజాన్ని కట్టి ప్రేమతోటి, సమానత్వంతో, సోదర భావంతో మన సమాజాన్ని కట్టినటువంటి ఒక మేధావుల బృందాన్ని, జ్ఞానుల్ని ఈ సమాజం మీరు మహా ఆదిగలని చెప్పింది. అంటే మొట్టమొదటగా అత్యంత గొప్పవాడైన జ్ఞానవంతుడు ఈ సమాజాన్ని కట్టిందని చెప్తుంది. ఆ మహా ఆదిగే మహారాజుగా, మహాప్రభువుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే, గణరాజ్యాన్ని ఏర్పాటు చేసే గొప్ప ఘన చరిత్ర ఉంది ఈ వీళ్ళకి. మరి ఇంత పెద్ద జాతి రాజ్యాధికారం అనే మాట కన్నా ముందు వీళ్ళు సాంస్కృతికంగా వీళ్ళ జీవన విధానాన్ని తెలుసుకోవాలి. ఒక పులిబిడ్డ, తల్లి నుంచి పులిబిడ్డ విడిపోయి తప్పిపోయి మేకల గుంపులో తిరుగుతుందట. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు మేకల గుంపులో తిరుగుతున్న మేకని ఏమనట్లేదట, మేకలాగానే ప్రవర్తించి పచ్చిగడ్డి తింటుందట. ఒక తెలివైన అంబేద్కర్ లాంటి మేధావి ఆ మేకలలో తిరుగుతున్న పులిబిడ్డను తీసుకొచ్చి తల్లి గొప్ప చెప్పిండట. వెంటనే పులిలాంటి స్వభావం బయటకు వచ్చిందట. మహా ఆదిగలు కూడా తప్పిపోయిన పులిబిడ్డలు జాంబవంతుడి నుంచి విడిపోయారు, మళ్ళీ జాంబవంతుని చూపిస్తే పులిలాగా మారిపోతారు. అంటే పులిలాగా మారిపోవడం అంటే అంతే పులి స్వభావం కాదు అక్కడ అర్థం. సమాజంలో ఉన్నత స్వభావాన్ని నేర్చుకోవడం.